హాయ్, వెల్కమ్ టు బిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి 2025 లేటెస్ట్ అప్డేట్ ఏంటి, అదేవిధంగా ఈరోజు మనకు టెట్ ప్రైమరీ కీ అయితే రిలీజ్ చేస్తారు. ఈ కీని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ డిఎస్సి అప్డేట్ ఏంటి అంటే, ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు, కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్సు. 4,000 నుంచి 5,000 పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం. మనకు తెలంగాణ గవర్నమెంటు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. బట్ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది కంప్లీట్ కాలేదు. ఆ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే మనకు కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ మే నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా పోస్టులు చూసుకుంటే లాస్ట్ టైం వచ్చేసి 11,000 టీచర్ పోస్టులను సర్కార్ భర్తీ చేసింది. ప్రభుత్వం శాంక్షన్ పోస్టులు లెక్కిస్తే సుమారు 10,000 వరకు ఖాళీలు ఉంటాయి. అయితే దీంట్లో ప్రమోషన్ కేటగిరీలో కొన్ని పోతాయి. ఈ లెక్కన సుమారు 4,000 నుంచి 5,000 పోస్టులతో డిఎస్సి 2025 నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. సో మనకు ఏప్రిల్ లేదా మేలో నోటిఫికేషను పోస్టులు వచ్చేసి 4,000 లేదా 5,000 వేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్లో దాదాపుల పోస్టులన్నీ ఎస్జిటిలో ఉండే అవకాశం ఉంది. చాలా స్కూళ్ళల్లో స్కూల్ అసిస్టెంట్, పండిట్, పీఈటీల అవసరం కూడా ఉందని అంటున్నారు. మిగిలిన జిల్లాలలో చాలా తక్కువగా పోస్టులు ఉండే అవకాశం ఉంది. మరొకసారి టీచర్ ప్రమోషన్ కల్పిస్తే కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయి. ఇది అప్డేట్. సో ఏప్రిల్ ఆర్ మే 4,000 to 5,000 మనకు డిఎస్సి పోస్టులు. ఇప్పుడు ఈరోజైతే మనకు టెట్ ప్రైమరీ కీ అయితే రిలీజ్ చేస్తారు. 10:30 తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేసిన తర్వాత కూడా మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో ఈరోజు టెట్ రిలీజ్ చేస్తారు కదా, మీకు టెట్ పైన ఏమో అబ్జెక్షన్స్ ఉంటే 27th ఈవినింగ్ 5 o'clock లోపు మీరు అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేసుకోవచ్చు. మొత్తం 2,05,278 మంది అయితే టెట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇప్పుడు ప్రైమరీ కీని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాం. ఇది వచ్చేసి టెట్ అఫీషియల్ వెబ్సైట్. దీని లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. 10:30 తర్వాత, ఈరోజు 10:30 తర్వాత టీఎస్ టెట్ ప్రైమరీకి రిలీజ్డ్ అని స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది రెడ్ కలర్లో అఫీషియల్ వెబ్సైట్లో. అదే కాకుండా ఇక్కడ మనకి ఇప్పుడు 4 బాక్సెస్ ఉన్నాయి. నో యువర్ జర్నల్ నెంబర్, ప్రింట్ అప్లికేషన్, హాల్ టికెట్ డౌన్లోడ్, ఓల్డ్ టెట్ రిజల్ట్స్. మనకు కీ రిలీజ్ అయిన తర్వాత ఇంకో 3 బాక్స్లు యాడ్ అవుతుంది. ఒకటేమో రెస్పాన్స్ షీటు, ఒకటేమో ప్రైమరీకి, ఇంకొకటేమో అబ్జెక్షన్స్. మీరు రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ యొక్క కంప్యూటర్లో మీరు ఎగ్జామ్ ఏం రాసిరు, ఎగ్జామ్లో మీకు ఏ క్వశ్చన్ పేపర్ వచ్చింది, మీరేం ఆన్సర్ పెట్టిరు, యాక్చువల్ ఆన్సర్ ఏంటి అనేది అక్కడ అన్ని డిస్ప్లే అవుతుంటాయి. మీరు ఆ విధంగా యాక్చువల్ ఆన్సర్తో ఒరిజినల్ ఆన్సర్తో కరెక్ట్ అయితే మీరు మార్క్స్ అనేది కౌంట్ చేసుకోవచ్చు. రెస్పాన్స్ షీట్ అంటే మీ యొక్క ఆన్సర్ ఏం పెట్టిరు, మీరు ఒరిజినల్ ఆన్సర్ ఏంటి అనేది కనిపిస్తుంటుంది. మీకు ఇచ్చిన కీ పైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఏ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాంగ్ అనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేయండి. జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కొత్త బాక్సెస్ 2 కనిపిస్తూ ఉంటాయి. దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.